Hi my dear students, good morning to all. Today in this video I am going to explain the third poem of intermediate first year, which is entitled As I Grew Older, written by African American poet and novelist Langston Hughes. Here I am explaining only the notes that what I have given to all my students. Before explaining the gist of the poem, we should know the common content of the poem. Here, the writer belongs to black people in America. We know how the black people were treated in America with white people. Yes, they have color discrimination. So, a writer had a dream that he wanted to be treated equally in American society. So, he explained about his dream in this poem. Okay, let's start the gist of the poem. Of course, I already explained the total content of the poem. Of course, the poem was explained in the class. So, here I'm explaining you only the notes, which is very important to get some marks in the examination. Okay, just follow the notes what I have given you, the material. Just follow that. Okay. Here you can see the three annotations from this poem. The first one, it was a long time ago, I have almost forgotten my dream. The second one, and then the wall rose slowly between me and my dream. Rose until it touched the sky, the wall, shadow, I'm black. The third one, to break the shadow into 1,000 lights of sun, into 1,000 whirling dreams of sun. These three are the annotations that will be given in the public examination. Okay, you have to write one of them in the examination. Okay, so class ki attend avani students ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నోట్స్ని తెలుగులో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, నౌ see the introduction first. These lines are taken from the poem As I Grew Older, written by Langston Hughes. ఈ పోయం అనేది లాంగ్స్టన్ హ్యూస్ గారి చేత రచించబడింది. Context. The poem is filled with the revolting aims of the black people in America. ఈ పోయం అంతా కూడా దేనితో ఫిల్ చేయబడిందంటే ద రివాల్టింగ్ ఎయిమ్స్ ఆఫ్ ద బ్లాక్ పీపుల్ ఇన్ అమెరికా. అమెరికాలో ఉన్నటువంటి బ్లాక్ పీపుల్కి ఉన్నటువంటి ఎయిమ్స్, అది కూడా రివాల్టింగ్ ఎయిమ్స్. అంటే అమెరికాలో బ్లాక్ పీపుల్ వైట్ పీపుల్తో కొంచెం హీనంగా ట్రీట్ చేయబడుతూ ఉండేవాళ్ళు. అలాంటిది భరించలేక ఇంకా వాళ్ళు ఇలా మాకు డిస్క్రిమినేషన్ వద్దు, అందరం కూడా ఈక్వల్ అవ్వడానికి సో ఏం చేయాలో అంతవరకు చేయాలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ ఒక రివాల్టింగ్ వేలో, సో తిరుగుబాటుతనంతో సో అనుకున్న డ్రీమ్ని సాధించడానికి ఈ పోయం ద్వారా మనకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇన్ దిస్ పోయం, ఈ పోయంలో ద పోయిట్ గారు యూజ్డ్ డిఫరెంట్ సింబల్స్ టు షో ద బ్యారియర్స్ బిట్వీన్ ద బ్లాక్ అండ్ వైట్ పీపుల్ ఇన్ అమెరికన్ సొసైటీ. అమెరికన్ సొసైటీలో ఉన్నటువంటి బ్లాక్ పీపుల్ వైట్ పీపుల్ మధ్య ఉన్నటువంటి బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపించడానికి ఈ పోయంలో ద రైటర్ యూజెస్ డిఫరెంట్ సింబల్స్, రకరకాల పోలికలతో ఇందులో మనకి చెప్పడం జరిగింది. ఎలాంటి పోలికలు చెప్తారో మీనింగ్లో మనం తెలుసుకుంటూ ఉంటుంటాం. సో మీనింగ్, ద పోయిట్ రికాల్స్ ద డ్రీమ్ హీ హ్యాడ్ లాంగ్ అగో. మన రైటర్ గారికి చాలా చిన్నతనంలో ఉంటూ ఉండగా ఆయనకు ఒక డ్రీమ్ ఉండేది. ఏంటంటే అమెరికాలో వైట్ పీపుల్ బ్లాక్ పీపుల్ ఈక్వలే, ఇందులో వైట్ అని బ్లాక్ అని ఎలాంటి డిఫరెన్స్ లేదు, ఆల్ ద పీపుల్ ఇన్ అమెరికన్ సొసైటీ ఆర్ ఈక్వల్ అనే ఒక ఆలోచనతో ఉండేవాడు రైటర్ చిన్నతనంలో. అండ్ హీ హ్యాడ్ merely forgotten his dream. కానీ ఆయన పెరుగుతూ పెద్దవాడు అవుతూ ఉండగా ఆయనకున్నటువంటి డ్రీమ్ ఏదైతే అందరం ఈక్వల్ అనుకున్నాడో ఆ డ్రీమ్ని కాస్త మర్చిపోవాల్సి వచ్చింది. అంటే ఆయన పెరుగుతున్న కొద్దీ సొసైటీలో ఈయన్ని ట్రీట్ చేసే విధానం, ఈ బ్లాక్ పీపుల్ని ట్రీట్ చేసే విధానం మారిపోవడం వల్ల సో అందరం ఈక్వల్ కాదు అనే ఒక ఆలోచనకి ఆయన వచ్చారు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి డ్రీమ్ అనేది ఆయన పూర్తిగా మర్చిపోవాల్సి వచ్చింది. కానీ బట్ నౌ హీ కెన్ సీ ఇట్ అహెడ్ ఆఫ్ హిమ్ వన్స్ మోర్. మరొకసారి అనిపించింది రైటర్కి, ఎందుకు ఈక్వల్ కాదు,
సో సమాజంలో మనుషులందరూ ఒకటే కదా, అందులో బ్లాక్ వైట్ అని చెప్పేసి ఇలాంటి డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది, ఉండకూడదు. సో నేను మళ్ళీ నా కళను సాధించాలి అంటే అమెరికాలో బ్లాక్ పీపుల్ వైట్ పీపుల్ ఈక్వల్గా ఉండాలి అనే ఆయన డ్రీమ్ని మళ్ళీ నెరవేర్చుకోవడానికి ఆయన సిద్ధమయ్యాడు. అలాంటప్పుడు ద పోయిట్స్ డ్రీమ్ ఫస్ట్ అపియర్డ్ బ్రైట్ లైక్ ద సన్. సో మన రైటర్ తాలూకా డ్రీమ్ ఎలా ఉండేదంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా బ్రైట్ లైక్ ఎ సన్. ఇందాకలే చెప్పుకున్నాం కదా, అనేక పోలికలతో ఈ పోయం అంతా ఉంటుంది. ఇక్కడ మన రైటర్ తాలూకా డ్రీమ్ని ఒక బ్రైట్ సన్తో పోల్చాడు. అంటే చిన్నప్పుడు రైటర్ గారు అందరం ఈక్వలే అనుకున్నాడు, అంటే చాలా బ్రైట్గా ఉండేది ఆయన తాలూకా డ్రీమ్. బట్ కానీ అది ఎలా మారిందంట, సో బికాజ్ ఎందుకోసం అంటే యాజ్ ఎ చైల్డ్ హీ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ వాజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్. చిన్న పిల్లవాడిగా ఉంటూ ఉండగా వాడు చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయో ఆయనకి తెలిసేది కాదు. మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తారేమో, ఇలా ట్రీట్ చేయబడాలి, మేము బ్లాక్ పీపుల్ కాబట్టి సమాజంలో మేము ఇలానే ఉండాలి అని ఆయనకి తెలిసుండేది కాదు. కాబట్టి చాలా బ్రైట్గా ఉండేది ఆయన తనకి డ్రీమ్. సో డ్రీమ్ నిజంగా అందరూ ఈక్వలే అనుకున్నాడు. కానీ he could not realize various social obstacles that might come on his way in achieving his dream. ఆయన పెరిగి పెద్దవాడు అవుతూ ఉండగా he could not realize, ఆయన అర్థం చేసుకోలేకపోయాడు ఏంటి, వేరియస్ సోషల్ అబ్స్టాకల్స్, వేరియస్ అనేకమైనటువంటి వేరువేరుగా ఉన్నటువంటి సోషల్ అబ్స్టాకల్స్, సంఘంలో ఆయనకు ఉన్నటువంటి ఆ అబ్స్టాకిల్స్, ఇబ్బందులు. సో మేము బ్లాక్ పీపుల్ కదా, మేము ఇక్కడికి రాకూడదేమో, మేము ఇక్కడ కూర్చోకూడదేమో, మేము ఇక్కడ ఉండకూడదేమో, మమ్మల్ని ముట్టుకోకూడదేమో, ఇలాంటి అబ్స్టాకిల్స్ అన్నీ కూడా ఆయన ఫేస్ చేస్తూ రావడం జరిగింది. ఇలా ఫేస్ చేస్తూ రావడం వల్ల ఆయన డ్రీమ్ ఏదైతే ఉందో, అందరం ఈక్వల్ అనే డ్రీమ్ ఏదైతే ఉందో అది కాస్త పూర్తిగా ఇది జరగదు అని అనుకున్నాడు. కానీ ఎ వాల్ ఆఫ్ ఇంజస్టిస్, అక్కడ చూడండి, ఎ వాల్ ఆఫ్ ఇంజస్టిస్ అనే ఒక వాల్, అన్యాయం అనే ఒక గోడ, దట్ రైజెస్ అప్ టు గ్రాడ్యువల్లీ బ్లాక్ ద సన్లైట్. అంటే ఈయన డ్రీమ్కి మధ్య సమాజంలో ఒక ఇంజస్టిస్ అనే ఒక వాల్ అనేది నిర్మించబడింది. ఇక్కడ వాల్ నిర్మించడం అంటే ఏంటంటే ఈయన డ్రీమ్ అంటే ఎలా ఉంది, అందరం ఈక్వలే అని అనుకున్నాడు. ఈయన డ్రీమ్ దేంతో పోల్చుకున్నాడు, ఒక సూర్యుడితో పోల్చుకున్నాడు. సూర్యుడితో పోల్చుకున్నటువంటి ఈయన డ్రీమ్కి ఈయనకి మధ్య సమాజంలో ఒక ఇంజస్టిస్ అనే ఒక వాల్, గోడ అనేది నిర్మించడం జరుగుతుంది. అంటే అన్యాయం అనే ఒక గోడ అనేది నిర్మించడం జరుగుతుంది. అలా ఆ గోడ నిర్మించుకుంటూ అంటే సమాజంలో అన్యాయం అనేది అయిపోతూ ఆల్మోస్ట్ అది ఎంతవరకు చేరుకుందంటే ఆల్మోస్ట్ ఇట్ టచ్డ్ ద స్కై, ఆకాశాన్ని అంటుకునేంత ఎత్తులో ఈయన డ్రీమ్ అంటే సన్ని, సూర్యుడిని మూసివేసేంత ఎత్తులో అన్యాయం అనేది పెరిగిపోయింది సమాజంలో. సో ఇప్పుడు ఈయనకున్నటువంటి డ్రీమ్ సన్ అనే ఒక డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్కి ఈయనకి మధ్య ఒక వాల్ అనేది అడ్డంగా నిర్మించడం జరిగింది. అలా జరగడం వల్ల సో ఆల్ హీ కెన్ సీ ఈజ్ ద థిక్ వాల్. ఆయన సమాజంలో చూడగలుగుతుంది ఏంటంటే కేవలం ఈ థిక్ వాల్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, వాల్ అంటే అన్యాయం అనే ఒక గోడ అనేది మాత్రమే చూడబడుతుంది. అంటే సమాజంలో అన్యాయం మాత్రమే కనబడుతుంది తప్ప మిగతా ఏది కనిపించట్లేదు అతనికి. ఇలా ఉంటుండగా థిక్ వాల్ అండ్ ద షాడో. సో ఎప్పుడైతే సన్ని ఈ వాల్ ఎప్పుడైతే మూసేసిందో ఇంకా మిగిలేదంతా కూడా షాడో, ఆ నీడ మాత్రమే పడుతూ ఉంది. ఆ నీడ అనేది ఏంటి, ద పోయెట్ యూజెస్ హియర్ ద సింబల్ ఆఫ్ ఎ షాడో యాజ్ ఎ వే టు యాక్చువలైజ్ హిజ్ బ్లాక్నెస్. ఆ సూర్యుడికి ఈ గోడ ఎప్పుడైతే అడ్డంగా ఉండిపోయిందో ఈ గోడకి యువతల పక్కన ఉన్నటువంటి మన రైటర్ మీదకి ఆ సన్లైట్ పడకుండా ఓన్లీ షాడో మాత్రమే పడుతుంది. షాడో పడడం అంటే అక్కడ అర్థం ఏంటంటే కేవలం మేమంతా కూడా బ్లాక్ పీపులే, మాకు సమాజంలో ఉండేది బ్లాక్నెస్ మాత్రమే ఉంది, మేము బ్లాక్ పీపుల్గా మాత్రమే ట్రీట్ చేయబడుతున్నాం అని మాత్రమే అనుకున్నాడు. అది మాత్రమే ఉందని చెప్పి సో అనుకున్నాడు. హీ వాంట్స్ టు బ్రేక్ అండ్ స్మాష్ ద డార్క్ to see the sunlight. ఎంతకాలమని ఈ బ్లాక్నెస్లో అంటే ఎంతకాలమని ఈ బ్లాక్ పీపుల్గా మనల్ని ట్రీట్ చేస్తారు, మాకు ఇలా వద్దు. ఎప్పుడైతే ఈ వాల్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోతుందో, అన్యాయం అనే గోడ ఎప్పుడైతే విరిగిపోతుందో అప్పుడు నేను మళ్ళీ బ్రైట్గా ఉండే నా సన్ నేను చూడగలుగుతాను, అంటే నా డ్రీమ్ నేను చూడగలుగుతాను. సన్లైట్ మా మీద పడుతుంది, అప్పుడు ఈ షాడో అనేదే ఉండదు, ఈ బ్లాక్నెస్సే ఉండదు. కాబట్టి ఐ వాంట్ టు స్మాష్ ద డార్క్, ఈ చీకటిని నేను నాశనం చేస్తాను. టు సీ ద సన్లైట్, నా డ్రీమ్ నేను చేరుకుంటాను అని అనుకున్నాడు. హీ బిలీవ్స్ దట్, ఆయన అనుకుంటుంది ఏంటంటే వన్ డే, ఏదో ఒక రోజు హిజ్ డ్రీమ్, ఆయనకుండే కళ కమ్స్ ట్రూ.
సో నిజమవుతుంది. ఎలా అంటే థౌజండ్స్ ఆఫ్ సన్స్, కొన్ని వేల సూర్యుళ్ళు గివ్ ద లైట్ ఇన్ టు దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితాల్లోకి ఒక్క సూర్యుడి నుంచి వచ్చినటువంటి వెలుగు కాకుండా కొన్ని వేల సూర్యుళ్ళు ఎంతమంది అయితే కాంతివంతంగా ప్రకాశిస్తారో అంత కాంతి అనేది మా జీవితాల్లోకి వస్తుంది. మేము కూడా అమెరికా సొసైటీలో వైట్ పీపుల్తో కలిసి ఈక్వల్గా మేము కూడా ఉంటాం. ఇలాంటి ఇంజస్టిస్ అనేది కానీ, ఇలాంటి కలర్ డిస్క్రిమినేషన్ కానీ ఇంకా ఉండదు. నా డ్రీమ్ నేను సాధించుకుంటాను అని ఆయన అనుకున్నాడు. కామెంట్ చూస్తే, ద పోయిమ్ ఈజ్ వెరీ ఎంకరేజింగ్ ఆఫ్ లెటింగ్ పీపుల్ నో ఇఫ్ దే హ్యాడ్ ఎ డ్రీమ్. ప్రజలందరికీ కూడా మనకి ఏదైతే కళలు ఉంటాయో, మనం ఏదైతే అనుకుంటామో, మనం ఏదైతే సాధించాలనుకుంటామో ఆ సాధించడానికి ఈ పోయిమ్ అంతా కూడా ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. ఇంకేంటంటే, సో దే షుడ్ ఫైట్ ఫర్ ఇట్. మనకి ఏదైతే డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ కోసం మనం ఫైట్ చేయాలి. అండ్ బీ హ్యాపీ, దాన్ని సాధించి సంతోషంగా ఉండాలి. ద పోయిమ్ రివాల్వ్స్, ఈ పోయిమ్ అంతా కూడా దేని వైపుగా ఉంటుందంటే అరౌండ్ ద స్ట్రాంగ్ విల్లింగ్నెస్ టు అచీవ్ ద గోల్. మనం గోల్ సాధించడానికి మనకి విల్లింగ్ పవర్ అనేది ఎంత అవసరం, విల్ పవర్ ఎంత అవసరం అనేది ఈ పోయిమ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఈ పోయంలో మనకు ఉండే క్వశ్చన్స్ చూడండి. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద పోయం యాజ్ ఏ గ్రూ ఓల్డర్? యాజ్ ఏ గ్రూ ఓల్డర్ అనే పోయం తాలూకా సో థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ క్వశ్చన్ ఇవ్వగానే ఈ క్వశ్చన్ ఏ పోయం అని చెప్పేసి మనకి టైటిల్ మాత్రం అందులో కనబడుతుంది, యాజ్ ఏ గ్రూ ఓల్డర్. సో కాబట్టి ఇది పలానా పోయం అని చెప్పేసి ఈజీగా రాసేయచ్చు. సెకండ్ లెసన్లో కూడా యూ కెన్ సీ సో హోల్ ఫాస్ట్ అండ్ సంథింగ్